టౌన్లో మన కేంద్ర ప్రభుత్వం ఏడిప్ కార్యక్రమం పథకం ఏదైతే ఉందో అది మన రాష్ట్రంలో ఎక్కడ లేదు, మన జిల్లాకు అది వర్తించి వీళ్ళు కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రి కానీ ఆ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలి. ఎందుకంటే హ్యాండిక్యాప్ వాళ్ళు మన నంద్యాల జిల్లాలో చాలామంది ఉన్నారు. వాళ్ళకు లొకేషన్ పాదయాత్ర టైం నుండి ఎన్నికలకు ముందు కూడా అందరూ హ్యాండిక్యాప్ వాళ్ళు వచ్చి మాకు తోపుడు బండ్లు కావాలా, మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కావాలా అని అన్నారు. అన్నప్పుడు ఆయన ఒక మాట ఇచ్చారు, ఏమని, నేను ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు చేసేది, మీకు కావాల్సిన పరికరాలు నేను ఇస్తాను అని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు ఈ పథకాన్ని మొత్తం ఆత్మకూరు ఒక్కటే కాదు 7 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేస్తుంది. ఇది అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అసెస్మెంట్ క్యాంప్స్ జరుగుతాయి. ముందు అసెస్ చేసి వాళ్ళకి ఏం అవసరం ఉందో, ఒక్కొక్కరికి 4-5 అవసరం చెవిటి మెషిన్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ, మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు అసెస్ చేసి ఒక రోజు పెట్టి ఫ్రీగా పంపిణీ చేస్తామన్నమాట. ఇది ఎంతో చక్కటి కార్యక్రమం. అలింకో సంస్థ వాళ్ళు దీనికి స్పాన్సర్ చేశారు. అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు టౌన్కి రావడము, ఎమ్మెల్యే గారికి ఒక 3 రోజుల నుంచి చెప్తున్నాము, తను కూడా ఎమ్మెల్యే గారు కూడా వస్తానని చెప్పారు. కాబట్టి ఇద్దరం చేయాలి అనుకున్నాము, కానీ మధ్యలో ఏవో డిస్టర్బెన్సెస్ వచ్చాయి, జరగకూడని డిస్టర్బెన్సెస్. ఈరోజు మాకేమి క్యాంపెయినింగ్ అంటూ ఏమీ లేదు, యాక్చువల్గా క్యాంపెయినింగ్ కూడా లేదు. ఓన్లీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికని వచ్చాం ప్రతి, కానీ మధ్యలో ఏవో డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం నేను వెళ్ళలేకపోయాను. కానీ ప్రోగ్రామ్ ఎక్కడ ఆగలేదు. మన హ్యాండిక్యాప్స్ ఎవరైతే వచ్చారో, దివ్యాంగులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమం అయితే అసెస్మెంట్ క్యాంప్ అయితే జరుగుతుంది. ఏ కారణంలో ఏమీ లేదు, కొంచెం అనవసరంగా ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు తప్ప ఇంకేమీ లేదు. అంతకు మించి వేరే రకంగా అయితే కొన్ని మీడియా ఛానల్స్లో ఏదో నేను క్యాంపెయినింగ్ చేస్తుంటే అడ్డుకున్నారు. క్యాంపెయినింగ్ ఎక్కడ చేసినాం నాయన? క్యాంపెయినింగ్ ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అసలు ఈరోజు క్యాంపెయినింగ్ ప్రోగ్రామే లేదు. ఉన్న ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసినాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి వేరే ప్రోగ్రామ్ ఉందంటే నేను క్యాన్సిల్ చేసేసుకున్నాను. ప్రోగ్రామ్ కూడా లేదు, వద్దు అని చెప్పి. మెయిన్ పర్పస్ ఈ సెంట్రల్ స్కీమ్ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్లాలనేది మెయిన్. లేదండి, ఆయనకు ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్కి పిలిచారు అంతే. నన్ను బ్రేక్ఫాస్ట్కి పిలిస్తే ఒక ఆయన మంత్రి, ఎక్స్ మినిస్టర్గా మన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు నేను మర్యాద ఇచ్చి అనుకున్న మేరకు నేను బ్రేక్ఫాస్ట్ టిఫిన్కి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా దాదాపు 50 మంది వచ్చారు మాతో, అందరికీ టిఫిన్ పెట్టారు. టిఫిన్ వరకే అంతే తప్ప ఇంకా వేరే ప్రోగ్రామ్ అయితే ఏం లేదు అనేది ఏం లేదు. అది ఇదొక దురదృష్టమైనటువంటి సంఘటన, జరిగి ఉండొద్దు. మనమైతే 1వ తారీఖు నుంచి చెప్తున్నాము, మాకు బుడ్డాకి ఎటువంటి ప్రాబ్లమ్స్, సమస్యలు లేవు, ఏమి లేవు. మరి ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళకే తెలవాలి ఎందుకు జరిగిందని. నా 1వ తారీఖు నుంచి చెప్తూనే ఉన్నాము. ఆయన కూడా ప్రోగ్రామ్ పంపిస్తా అని చెప్పాడు. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి అన్న, కలిసి తిరిగేసి వద్దామన్నాము. ఎంపీ గారు పిలిస్తే కార్యక్రమం అరేంజ్ చేసినది, అది పోదామని. ఆమె కూడా మాట్లాడింది పాపం, 2 సార్లు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత కూడా మరి ఐ డోంట్ నో వై దే హావ్ టేకెన్. ఆమె మీద ఉన్న కోపంతో జరిగిందా సార్? మీ మీద ఉన్న కోపం? నేను ఎట్లా చెప్తాను, ఆమె మీద ఏం కోపం ఉంది? ఎందుకుంటుంది ఎంపీ మీద? మరి ఎందుకు చేస్తారు? మనకి ఇంటి పైన వచ్చి రాళ్లతో దాడి చేసిన పరిస్థితి ఇంతవరకు నాకే అర్థం కావటం లేదని చెప్తున్నాను కదా. ఇంటికి వచ్చి ఇంటి మీద అద్దాల వల్ల కొట్టడం ఏంటి? ఏమని అంటున్నారంటే నా మీద కేసులు పెట్టించారట, వాళ్ళ మీద. నా బ్యానర్లు ఇచ్చినప్పుడు కేసులు పెట్టినారు. ఏది ఎలక్షన్ల ముందర నా బ్యానర్లు ఇచ్చితే కేసులు పెట్టినారు. కేసులు పెట్టిన తర్వాత నాకు టికెట్ రాలేదు, నేను సపోర్ట్ చేశాను కదా, అప్పుడు మరి గో బ్యాక్ అనలేదే. నేను చెప్పిన ప్రతి మాటకు సపోర్ట్లు కొట్టినారు, ఇళ్ళు కొట్టారే. అంటే ఇప్పుడు వచ్చిందా వాళ్ళకి గో బ్యాక్ అనేది? అంటే దేనికోసం ఏమైనా అర్థం ఉందా చెప్పేదాంట్లో? ఏమంటే మాకు మీద కేసులు పెట్టించాడు. ఏంది కేసులు పెట్టించాడు? నా బ్యానర్లు దించాక ఏది లోకేష్ యోగలంకు నేను నా బ్యానర్లు దించే కేసులు పెట్టరా? ఘటన పైన మీరైనా పోలీసులకు కంప్లైంట్ చేశారు? పోలీసులకు ఏం కంప్లైంట్ చేయాలి? చేసి ఏం లాభము? పార్టీ ప్రతిష్ట దిగదార్చుకోవడం తప్ప. నాకు చెప్పారు హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో ఇది చేసేసి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం సార్, పోదాం సార్ అన్న. నేను అన్నా వద్దు, అవసరం లేదు,
మా పార్టీ మీద మేమే కేసులు పెట్టుకొని మా పార్టీ ప్రతిష్ట దిగజార్చుకోవడం ఇష్టం లేదు. దీనివల్ల మేము పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది. దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు, కానీ పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని కేసులు పెట్టలేదు. సార్ ఈ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మీ చేతులకు గాయాలైనాయి కదా సార్ మిమ్మల్ని? ఇటు గుంజుతున్నారు, అటు గుంజుతున్నారు. పక్కన నన్ను సేవ్ చేయడానికి మా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కొట్టాల దగ్గర రావాలని వాళ్ళు చేసినప్పుడు ఈ చేతికంతా తగిలినాయి ఇవన్నీ కూడా. ఇంకా ఇక్కడంతా వాళ్ళ విఘ్నత వదిలిపెడుతున్నాం మనం. గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటివి చూసారా సార్? నేను ఇంతవరకు నా లైఫ్లో చూడలే. మా నాయన 13 ఎలక్షన్లు కాంటాక్ట్ చేస్తాము. 1955 నుంచి ఉన్నాము. ఎప్పుడు ఇటువంటిది చూడలేదు, ఎప్పుడు జరగను కూడా జరగలేదు. హైకమాండ్ చూసి తెలియకుండా ఎట్లుంటుంది, తెలియకపోతే మరి హైకమాండే కాదు అది. మీరు కంప్లైంట్ చేశారు? హైకమాండ్కి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఎవ్రీ న్యూస్ విల్ గో. బాబు గారు మాత్రం అన్ని క్షుణ్ణంగా చూస్తారు, అన్ని పరిశీలిస్తారు. ఆల్రెడీ అక్కడి నుంచి ఫోన్ కూడా చేశారు, మాట్లాడినా. పార్టీ ప్రెసిడెంట్తో కూడా నేను మాట్లాడాను. ఎంతమంది వచ్చినారు సార్ సుమారుగా మీ మీద? 70-80 మంది, మొత్తం 100 మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళు. అలా చూస్తుంటే ఇంకా ఎక్కువ ఉన్నట్టుగా ఆ విజువల్స్ చూస్తుంటే ఇంకా 100 మంది ఉన్నట్టుగా. ఏం చూస్తుంటే ఎవరు చూస్తారని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాము? వోంట్ ఎక్స్పెక్ట్ కదా అట్లా అవుతుందని. 2 hours హవాక్ క్రియేట్ చేశారు ఆడ. ఇష్యూ నేషనల్ ఛానల్ కూడా ఇష్యూ అవుతుంది కదా సార్? ఈ ఇష్యూ నేషనల్ ఛానల్ కూడా టెలికాస్ట్ అవుతుంది కానీ మరి ఫర్దర్గా ఏముంది? అధిష్టానం ఉంది, బాబు గారు ఉన్నారు, లోకేష్ బాబు ఉన్నారు. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే పార్టీ ఏమవుతుందో మనం చెప్పలేము ఎట్లుంటుందో. ఒక అధికార పార్టీ నాయకులకి ఏ విధంగా ఉంటే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలకు ఏ విధంగా ఉంటుంది సార్? దీన్ని ట్రాక్ చేయకుండా నన్ను అనవసరంగా ఓకే సార్, ఎట్లా జరిగేది అట్లయితే తాపత్రయపడుతున్నాము. ఈరోజు కేసులు పెట్టలేదంటే పార్టీ ప్రతిష్ట కోసం దిగజారిపోకూడదని పెట్టాము. మరి ఆ ఇంగిత జ్ఞానం అందరికీ ఉండాలి. ఈరోజు లేక 5 సంవత్సరాలు కష్టపడి అవతో పెట్టి ఒక దుర్మార్గమైన పాలక చర్మగీతం పాడించి ఈరోజు వచ్చి 1 year సుపరిపాలన చేసుకుంటున్న ఈ సందర్భంలో మనం అదే కార్యక్రమం చేస్తే ఏముంటుంది? ఏం తేడా ఉంటుంది? 5 ఏళ్ళు ఈడ మేము బయటికి పోతే పోలీసు వాళ్ళు వచ్చి ఉండేటోళ్ళు ఈడ మమ్మల్ని బయటికి పోనీయకుండా, అంటే బయటికి పోకుండా, పాదయాత్ర దీనికి పోకుండా, స్ట్రైకులు చేయకుండా, దీనికి చేయకుండా పోలీసులతో నిర్బంధించేటోళ్ళు. అది 5 ఏళ్ళు చూసాము. ఈ వచ్చిన సుపరిపాలన అన్ని కార్యక్రమాలు జరుగుతున్న ఈ పరిస్థితులు కూడా మళ్ళీ ఇట్లనే జరుగుతుంది అనుకో. కార్యక్రమం ఏంటి? సుపరిపాలన. జరిగింది ఏంటి? ఇది. మరి మనం ఏం చెప్తాం దీనికి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.